హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ మస్తా ఛానల్. కొద్ది గంటల క్రితమే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ అనేది ఎలా ఉంది, మూవీ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ చూస్తున్నంతసేపు శంకర్ గారి మార్క్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మొదటి మూవీ నుంచి చూసుకుంటే జనాలకి ఏదో ఒక సందేశం ఇద్దామని చెప్పి ఆయన ట్రై చేస్తూ ఉంటారు. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఆయన కూడా ఈ మూవీలో ఒక సందేశం ఇవ్వటానికి ట్రై చేసినట్టు మనకు అనిపిస్తుంది. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి అంటే ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఉంటుంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగైనా సరే ఒక ముద్ద తినకపోతే నష్టమేం లేదు, ఆ ఒక్క ముద్దే లక్షల జీవులకు ఆహారం అని చెప్పి ఆ ఒక్క డైలాగు రామ్ చరణ్ గారి నోటి వెంట వింటుంటే మనకి గూస్ బంప్సే. ఎంత బాగుందంటే ఆ ఒక్క డైలాగ్ తోటే మూవీ ఎలా ఉండబోతుందో చెప్పేశారు అనమాట. అలాగే ఇక్కడ రామ్ చరణ్ గారు డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినట్టున్నారు. ఒక కలెక్టర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక యువకుడిగా, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినట్టున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నంతసేపు రామ్ చరణ్ గారు ఆ ఫ్రేమ్లో నిండిపోయారనమాట. ఒక హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. ఒక మంచి జరగాలి అంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు మా, ఒక అడుగు ముందుకేస్తే చాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదే రామ్ చరణ్ గారిని ఉద్దేశించే చెప్తున్నట్టున్నారు. ఈ మూవీలో ఆయన రాజకీయ పరంగా కూడా, రాజకీయ నాయకుడిగా కూడా మనకి ఆ డైలాగ్ తోటి ఆయన రాజకీయ నాయకుడిగా వస్తారేమో, ఆయన రావాల్సి వస్తుందేమో, రాజకీయంలోకి ఆయన రావాల్సి వస్తుందేమో ఈ ట్రైలర్లో మనకి అట్లానే చూపించారన్నమాట. హీరోయిన్ ఆ డైలాగ్ చెప్పటం, ఆయన రాజకీయ నాయకుడు గెటప్లో ఉండటం, ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ఈ మూవీలో చేసినట్లు మనకు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఒకటి, అలాగే యూత్కి సంబంధించిన ఏవైతే సంభాషణలు ఉంటాయో, ఒక లవ్ ట్రాక్ కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇది ఓన్లీ కమర్షియలే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా కూడా ఈ ట్రైలర్ చూస్తుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. రామ్ చరణ్ గారు ఈ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఆయనకి గ్లోబల్ స్టార్గా RRR తోటి ఎదిగారు కదా, అట్లాగే ఈ మూవీతో ఇంకో మెట్టు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు జనాలకైతే, మెగా ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట. ఒక్కొక్క డైలాగ్ వింటూ ఉంటే గూస్ బంప్సే. చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఈ 10వ తేదీ అయితే పండగ ముందే వచ్చేస్తుంది మనకి, అంత బాగుంది అనమాట ట్రైలర్. రామ్ చరణ్ గారికి అయితే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అయితే అవుతుంది, అది కన్ఫామ్. ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు అయితే మనకి 2 కళ్ళు చాలు రామ్ చరణ్ గారిని చూస్తుంటే. ఆయన ఒక కలెక్టర్గా చేయటం, రాజకీయ నాయకుడిగా చేయటం, ఇవన్నీ మనకి కొత్త అనమాట. ఆయన్ని ఆ క్యారెక్టర్లో మనం చూడటం జనాల్ని బాగా ఆకట్టుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.